హాయ్, మేము లక్డీ కపుల్లో ఉన్నాము. ఇక్కడికి బస్సు వస్తుంది. సో మేము మా లగేజ్తో రెడీ ఉన్నాము. మా లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. అంటే మా ఆడబొడుచు కూడా మాతో పాటు వైజాగ్ వస్తుంది. సో మేమంతా బస్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం లక్డీ కపుల్లో. హాయ్ ఫ్రెండ్స్, సో ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసాము. సో ఇప్పుడు బస్ టూర్ అయితే చేయాలనుకుంటున్నాను. బస్ టూర్ అనమాట. స్లీపర్ బస్ ఎలా ఉంటుంది అనేది టూర్ చేద్దాం. ఇప్పుడు 10 మొత్తం లోపల చూపించే లైట్ వేస్తాను. బస్ టూర్ అంటే బస్ టూర్ లోపల చూపిద్దాం. అన్ని లైట్ ఉంటుందా లోపల? సో ఇదిగో ఇక్కడ లైట్ ఉంటుంది. ఇది లైటే పంచాయతీలో. సర్లే, నువ్వు చూపించే ఇట్లా. ఇగో ఇక్కడ మన లగేజ్ అవసరమైంది ఏదో ఉన్నదా అది ఇక్కడ పెట్టుకోవచ్చు. సో పిల్లకి ఏమైనా వామిటింగ్స్ అవుతాయని చెప్పి క్లాత్, వేస్ట్ క్లాత్ అండ్ పాలు, తినడానికి తిండి అన్నీ ఇందులో పెట్టేసుకున్నాము. సో ఇలా చూపించు. సో మనం ఇంట్లో పడుకున్నట్టే ఇలా పడుకోవచ్చు. సో రిలాక్స్ అవ్వచ్చు సూపర్గా. ఇలా కట్టింగ్ కూడా వేసేసుకోవచ్చు, ప్రైవసీ. ఫైనల్ ఇలా ఉంటుంది. సో ఇంకా చూపిస్తాను పదండి. చూసుకో పడిపోద్ది. సో పైన పిల్లలు అయితే హాయ్ చెప్పండి. ఇంకా ఇక్కడే స్టార్ట్ అయింది లక్డీ కపుల్లోనే. సో ఇలా ఉంటుంది అనమాట. సో సింగిల్ అయితే ఇలా ఉంటుంది. సో మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. రిలాక్స్ అయిపోతున్నాం బస్సులో. మా ముగ్గురికి చేయించుకున్నాము. వాళ్ళు మా వెనకున్నారు, నేను ఇక్కడ ఉన్నాను. ఇది ఆడుతుంది. అందరు కింద పడిపోతున్నారు. లైటింగ్ ఆఫ్ వస్తుంది. లైటింగ్ చీకటిగా ఉందా? వస్తుంది, మంచిగా వస్తుందా? ఒక్కొక్కసారి డార్క్ అయిపోతుంది. ఆఫ్ చేసి వాళ్ళ దగ్గర చూపినా? అత్త, మమ్మీ, డాడీ దగ్గర చూపిస్తావా? చూపి. మరి జాగ్రత్తగా వెళ్ళు, పడిపోతావు. సరే, అది ఇక్కడికి. బస్సు అయితే దిగాము. బస్సు దిగేసి ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. వాష్రూమ్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు డాబా ఉంది. డాబాలో మా అన్నయ్య తిట్టుకుంటున్నాడు వీడియోస్తో ఉంటున్నానని. సో బస్సు అయితే ఇక్కడ ఆఫ్ చేశారు. ఇక్కడ డాబా అయితే ఉంది. సో ఇక్కడ తింటున్నాము. ఇప్పుడు ఈయన అన్నయ్య. హాయ్. వెంటిలేషన్ అంటే తక్కువ వస్తుంది. నా ఫోన్ వెంటిలేషన్ లేదు. ఇక్కడైతే ఆఫ్ చేశారు. సూర్యాపేట దగ్గర ఆగింది. సూర్యాపేట దగ్గర ఇప్పుడు మేము ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకుని అయితే తింటున్నాము. అన్నయ్య అన్నయ్య వెళ్ళిపోతున్నారు, భయపడ్డారు. చపాతి విత్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం.
ఫుడ్ అయితే అయిపోయింది, ఇంకా తింటున్నారు. అంటే పాప ఒకటి బస్సులో ఉంది, అందుకే నేను గాబరాగా తినేసాను. తినేసి ఇప్పుడు బస్ ఎక్కేస్తున్నాను. సో మేనత్త పాపకి చెవులు కుట్టేస్తుంది. సో లలిత జ్యువెలరీకి అయితే తీసుకొచ్చింది. సో వెళ్దాము. వాళ్ళ మేనత్త చెవులు కుట్టేస్తుంది. యాక్చువల్లీ తను ఎప్పుడో ఫోన్ చేసి చెప్పింది, నువ్వు చెవులు కుట్టించొద్దు, నేను కుట్టేస్తాను హైదరాబాద్ వచ్చినప్పుడు అని. 1 ఇయర్ నుంచి వెయిటింగ్ అనమాట చెవులు కుట్టించడానికి. వావ్, వేణుగులు సూపర్గా ఉన్నాయి. వేణుగులు లలిత జ్యువెలరీ. ఇటు ఐ